ఈరోజు మనం భారతీయ చరిత్రలోనే నిర్మాణ అద్భుతాల్లో ఒకటైన దాని గురించి తెలుసుకోబోతున్నాం. అసాధారణమైన నైపుణ్యంతో ఈ గుహలను ఎలా చెక్కారో, వాటి వెనుక ఉన్న రహస్యాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు సమీపంలో ఉన్న ఎల్లోరా గుహలు కేవలం ఒకే చోట 3 మతాల దేవాలయాలు. అవి బౌద్ధ, హిందూ, జైన మతం. ఇవి కళ, వాస్తుశిల్పానికి నిలువెత్తు నిదర్శనం. ఈ ఎల్లోరాలో మొత్తం 34 గుహలు ఉన్నాయి. వీటిలో 12 బౌద్ధులకు, 17 హిందువులకు, 5 జైన మతానికి చెందినవి. ఈ గుహలు క్రీస్తు శకం 6వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్యకాలంలో చెక్కబడ్డాయి. కానీ వీటిలో అత్యంత అద్భుతమైనది, మనల్ని ఆశ్చర్యపరిచేది ఏంటో తెలుసా? అది 16వ గుహ. దీనిని కైలాస దేవాలయం అని పిలుస్తారు. మనం కట్టుకునే ఇల్లు 50 ఏళ్ళు ఉండడమే కష్టం. కానీ మన పూర్వీకులు ఒక్క పొరపాటు కూడా చేయకుండా ఒక పర్వతాన్ని ఆలయంగా మార్చి 1000 ఏళ్ళు ఉండేలా ఎలా మరిచారు? వీటి వెనుక రహస్యం ఏంటో తెలుసా? ఒకే శిలతో ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత బలమైన కట్టడాల్లో ఒకటి. ఇది అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసిన మానవ నైపుణ్యానికి నిదర్శనం. ఈరోజు మనం ప్రధానంగా ఈ కైలాస దేవాలయం నిర్మాణం వెనుక ఉన్న గొప్పతనాన్ని, దాని నిర్మాణ శైలిని పరిశీలిద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇమాజిన్ వర్స్ ఛానల్. మనం సాధారణంగా ఇల్లు కట్టాలంటే మొదట కింది నుంచి పైకి వెళ్తూ ఇల్లు కడతాం. కానీ కైలాస దేవాలయం మాత్రం దానికి భిన్నంగా ఉంటుంది. కైలాస దేవాలయం మాత్రం కొండ పై నుండి కిందికి, అంటే టాప్ టు బాటమ్ పద్ధతిలో ఒకే శిల నుండి చెక్కబడింది. అవును, మీరు విన్నది నిజమే. ఒక భారీ అగ్నిపర్వత శిల బసల్ట్ రాక్ను ఎంచుకొని దీనిని నిర్మించారు. ఈ బసల్ట్ రాక్ ఎంత గట్టిదైనదంటే ఇది ఇనుముతో సమానం. మొదట కొండ పైభాగాన్ని నిర్మూలిస్తూ ఆ తర్వాత నెమ్మదిగా కిందికి వస్తూ ఆలయానికి సంబంధించిన స్తంభాలు, గోడలు, పైకప్పు, గర్భగుడి, నంది మండపం, ఎత్తైన శిఖరం, ఇలా ప్రతి భాగాన్ని ఒకే శిల నుండి చెక్కారు. ఇది ఎంత కష్టమైన పని అంటే ఊహించడం కూడా కష్టమే. ఇక్కడ మనం గమనించాల్సింది, ఈ నిర్మాణం మొత్తం ఒకే శిల నుండి వచ్చింది కాబట్టి నిర్మాణంలో ఇక్కడ రెండవ రాయిని వాడలేదు. అంటే ప్లాస్టరింగ్, సిమెంట్ వంటివి ఏమీ లేవు. కేవలం శిలను నిర్మూలిస్తూ ఆకృతిని ఇచ్చారు. ఒక క్షణం ఊహించుకోండి. ఈ ఆలయం దాదాపు 50 అడుగుల లోతు, 30 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తు. ఒకే శిల నుండి ఎటువంటి కృత్రిమ నిర్మాణ సామాగ్రి లేకుండా దీనిని నిర్మించారు. అయితే ఈ ఆలయ నిర్మాణానికి సుమారు 2 లక్షల టన్నుల బండరాయిని తొలగించాల్సి వచ్చిందని అంచనా వేశారు. 2 లక్షల టన్నుల బండరాయి అంటే రోజుకి కొన్ని 10 సంఖ్యలో ఏనుగులు ఆ బండరాయిని తీసుకువెళ్ళాయి. అయితే ఈ ఆలయం ఎప్పుడు, ఎవరు నిర్మించారనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 8వ శతాబ్దంలో రాష్ట్రీకూట వంశానికి చెందిన రాజు కృష్ణవన్ కాలంలో ఈ ఆలయం చెక్కబడిందని కొందరు చెప్తున్నారు. అయితే మరికొందరు ఈ నిర్మాణ శైలి, ఇక్కడి శిల్పకళను బట్టి ఇది అంతకు ముందు కాలంలోనే, అంటే గుప్తుల కాలంలోనే, అంతకంటే ముందే ప్రారంభమై ఉండవచ్చని, రాష్ట్రీకూట రాజులు దీన్ని పూర్తి చేసి ఉండవచ్చని కొంతమంది చెప్తున్నారు. ఈ నిర్మాణానికి దాదాపు 20 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు కూడా పట్టి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే, ఈ ఆలయం కేవలం ఒకే శిల నుండి నిర్మించబడమే కాదు, ఇది భూమిపై ఉన్న మౌంట్ కైలాష్ పర్వతానికి ప్రతీకగా నిర్మించబడింది. శివుని నివాసంగా భావించే కైలాస పర్వతాన్ని భూమిపైకి తెచ్చినట్లుగా ఈ ఆలయం ఉంటుంది. ఈ కళాఖండాన్ని చూస్తుంటే అప్పటి రాజుల భక్తి, శిల్పుల నైపుణ్యం, వారి దార్శనికత ఎంత గొప్పదో అర్థమవుతుంది. అంతేకాదు, ఈ నిర్మాణంలో ఎలాంటి లోపాలు, పగుళ్ళు కనిపించవు. ఇది అప్పటి శిల్పుల ఖచ్చితత్వానికి, వారి పని పట్ల వారికి ఉన్న నిబద్ధతకు నిదర్శనం. ఇక్కడ ఆలయ నిర్మాణంలో ఏ చిన్న పొరపాటు చేసినా మొత్తం నిర్మాణం కూలిపోయే ప్రమాదం ఉండేది, లేదా మొత్తం చెదిరిపోయేది. అసలు ఈ నిర్మాణానికి ఎలాంటి పద్ధతులు వాడి ఉంటారు? ఆధునిక యంత్రాలు లేని ఆ కాలంలో వారు కేవలం ఉలి, సుత్తి, గడ్డిపార వంటి సాధనతోనే ఇంతటి మహా అద్భుతాన్ని ఎలా సృష్టించగలిగారు? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వారు ఖచ్చితమైన రేఖాగణిత సూత్రాలను, కొలతలను ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు. వారు కుండలను మలిచేటప్పుడు సరైన దిశను, లోతును నిర్ణయించడానికి ఏదో ఒక రకమైన మార్గదర్శక వ్యవస్థను ఉపయోగించి ఉండవచ్చు. బహుశా సూర్యరశ్మి, నక్షత్రాల స్థానాలను ఉపయోగించి దిశలను నిర్ధారించి ఉండవచ్చు. వారు
కుండను మలిచేటప్పుడు శిల యొక్క నాణ్యతను, దాని బలాన్ని కూడా అంచనా వేయగలిగి ఉండాలి. లేదంటే ఇంతటి భారీ నిర్మాణం నిలబడడం చాలా అసాధ్యం. మరియు శిల్పులకు శిలను ఎలా నియంత్రించాలో, ఎక్కడ కొడితే ఎటువైపు పడుతుందో, ఎలాంటి బలాన్ని ప్రయోగించాలో వారికి ఖచ్చితమైన అవగాహన ఉండాలి. ఇది కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు, దీనికి అపారమైన మేధోపరమైన నైపుణ్యం కూడా అవసరం. ఒక్క నిమిషం ఊహించుకోండి, ఎర్రటి ఎండలో చేతిలో సుత్తి మరియు ఉలి పట్టుకొని కొన్ని ఏళ్ల పాటు ఒకే పని మీద ఉండడం ఎంత కష్టమో. సాధారణంగా మనం ఇల్లు కట్టేటప్పుడు ఏదైనా తప్పు చేస్తే సిమెంట్తో సరిచేయవచ్చు, కానీ కైలాస ఆలయం విషయంలో ఒక్క అంగుళం తప్పుగా చెక్కినా కొన్ని ఏళ్ల శ్రమ వృధా అయిపోయి ఉండేది. ఇక్కడ సవరించడం అనే మాట లేదు. పర్వతం లోపల గదులు చెక్కేటప్పుడు అక్కడ కనీసం గాలి కూడా ఆడేది కాదు. విపరీతమైన వేడి, ఊపిరి ఆడనివ్వని రాతి పొడి. అయినా సరే వారు కేవలం సూర్యకాంతిని నమ్ముకొని ఆ చీకటిలో కూడా అద్భుతమైన శిల్పాలను చెక్కారు. మనం ఆలయం గోడల మీద చూసే ప్రతి అందమైన శిల్పం వెనుక ఒక శిల్పి యొక్క ఏళ్ల తరబడి చిందించిన చెమట దాగి ఉంది. ఈ గుహల నిర్మాణంలో ఇంజనీరింగ్ అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. కేవలం రాళ్లను తొలిచి ఆలయాలు నిర్మించడమే కాదు, వీటిలో నీటి పారుదల వ్యవస్థ, డ్రైనేజ్ సిస్టమ్, వెంటిలేషన్ సిస్టమ్ వంటి వాటిని కూడా ఏర్పాటు చేశారు. వర్షపు నీరు లోపలికి చేరకుండా బయటకు వెళ్ళిపోయేలా ప్రత్యేకమైన మార్గాలను రూపొందించారు. అలాంటి మన పూర్వీకులు ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచించారో ఇక్కడ మనకు అర్థమవుతుంది. అలాగే లోపల గాలి, వెలుతురు సక్రమంగా ఉండేలా కూడా ఏర్పాటు చేశారు. అలాంటి ఇంజనీర్లు, వాస్తు శిల్పులు ప్రకృతిని, భౌతిక శాస్త్రాన్ని ఎంత లోతుగా అధ్యయనం చేశారో దీని ద్వారా తెలుస్తుంది. కైలాస ఆలయం యొక్క నిర్మాణం ఎంత గట్టిదంటే మన యొక్క పెద్ద పెద్ద భవనాలు భూకంపాలు వస్తే కుప్పకూలిపోతాయి, ఎందుకంటే అవి వేర్వేరు భాగాలతో కలపబడి ఉంటాయి. కానీ కైలాస ఆలయం ఒకే ఒక్క పర్వతం నుండి పుట్టింది, అంటే అది భూమితో కలిసి ఉన్న ఒక భాగం. భూమి కంపించినప్పుడు ఈ ఆలయం విడిగా ఊగదు, భూమితో పాటే కదులుతుంది. అందుకే 1200 ఏళ్లుగా ఎన్ని భూకంపాలు వచ్చినా దీనిని ఏమీ చేయలేకపోయాయి. ఈ ఎల్లోరా గుహ నిర్మాణంలో ఖచ్చితత్వం అనేది అద్భుతం. స్తంభాల ఎత్తు, గోడల మందం, శిల్పాల ఆకృతులు అన్నీ ఎంతో ఖచ్చితత్వంతో చెక్కబడ్డాయి. ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే ఆధునిక కొలమానాలు, పరికరాలు లేకున్నా వారు ఎంత ఖచ్చితత్వంతో ఎలా పనిచేయగలిగారు. బహుశా వారు తాడులు మరియు రేఖాగణిత సూత్రాలను ఉపయోగించి ఉండవచ్చు. గోడల మీద గీసిన గుర్తులు, ఆనవాళ్లు కూడా కొన్ని చోట్ల కనిపిస్తాయి. ఇవన్నీ వారి ప్రణాళికాబద్ధమైన పనితీరుకు నిదర్శనం. కైలాస దేవాలయం కేవలం నిర్మాణ అద్భుతమే కాదు, ఆలయం బయట లోపల ఎక్కడ చూసినా దేవతామూర్తులే. కైలాస దేవాలయం పురాణ గాథలకు, దేవతామూర్తుల రూపాలకు అద్దం పట్టే ఒక కళాఖండం. ఆలయం గోడలపై, స్తంభాలపై రామాయణం, మహాభారతం, శివ పురాణాలకు సంబంధించిన ఎన్నో అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. రావణుడు కైలాసాన్ని ఎత్తడానికి ప్రయత్నించే దృశ్యం, శివపార్వతుల కళ్యాణం, దుర్గాదేవి మహిషాసుర మర్దనం వంటి ఎన్నో దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా ఆలయం పైభాగాన, కింద భాగంలో ఏనుగుల శ్రేణి, సింహాలు, ఇతర జంతువుల శిల్పాలు ఈ ఆలయానికి మరింత గంభీరతను తెచ్చిపెట్టాయి. ఈ శిల్పాలన్నీ ఎంత సూక్ష్మంగా, ఎంత సహజంగా చెక్కబడ్డాయంటే ఈ ప్రాణం పోసుకొని మాట్లాడేలా ఉంటాయి. అన్నీ ఎంతో వివరంగా, ఎంతో కళాత్మకంగా చిత్రీకరించబడ్డాయి. ఇది కేవలం శిల్పుల నైపుణ్యమే కాదు, అప్పటి కళాకారులకు పురాణాల పట్ల, వాటిలో పాత్రల పట్ల ఉన్న లోతైన అవగాహనకు కూడా నిదర్శనం. ఈ ఆలయంలోని ప్రతి అంగుళం ఒక కథ చెప్తుంది. ముఖ్యంగా గర్భగుడిలో ఉన్న శివలింగం, దాని చుట్టూ ఉన్న శిల్పాలు ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి. అసలు ఇంతటి అద్భుతమైన నిర్మాణాన్ని, ఇంతటి కళాత్మకతను కేవలం ఒకే శిల నుండి ఎలాంటి ఆధునిక సాంకేతికత లేకుండా ఎలా సాధించగలిగారు? ఇది కేవలం అనుకోకుండా జరిగిన పని కాదు. దీని వెనుక ఎంతో ప్రణాళిక, గణిత పరిజ్ఞానం దాగి ఉంది. ఈ నిర్మాణంలో ఏ అంశం మిమ్మల్ని ఎక్కువగా ఆశ్చర్యపరిచింది? కామెంట్లో తెలుపండి. మరియు మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే కైలాస ఆలయం చుట్టూ ఎన్నో కథలు, ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కైలాస ఆలయాన్ని చూసిన చాలామందికి ఒక ప్రశ్న తలెత్తుతుంది, ఇంతటి అద్భుతాన్ని నిజంగా మనుషులే చేశారా అని. ఎందుకంటే ఒకే శిల నుంచి ఆలయాన్ని కట్టడం అంటే అది కూడా పైనుంచి కిందికి చాలా కష్టమైన పని. అందుకే అప్పటి వాళ్ళు ఏలియన్స్ యొక్క సహాయం తీసుకుని ఉండవచ్చని నమ్ముతున్నారు. మరియు మరికొందరు ఇలా అంటారు, మన పూర్వీకుల దగ్గర ఇప్పుడు లేని అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండి ఉండవచ్చు. ఎందుకంటే బసల్ట్ రాక్ అనేది ఇనుముతో సమానం, దానికి అద్భుతమైన ఫినిషింగ్ ఇవ్వాలంటే చాలా కష్టమైన పని. ఈ కథలన్నీ నిజమా కాదా అన్నది పక్కన పెడితే ఒక విషయం మాత్రం నిజం, ఈ ఆలయం మనుషుల చేతులతోనే నిర్మించబడింది. మన భారతీయుల మేధస్సు, శ్రమ, సహనం వల్లే ఇది నిలబడింది. ఇది ఏలియన్స్ కథ కాదు, ఇది మన పూర్వీకుల కథ. ఇమాజిన్ వర్స్లో మనం నేర్చుకోవాల్సింది ఇదే.
మన గతం ఒక మిస్టరీ కాదు, ఇది ఒక అద్భుతం. కైలాస దేవాలయం, ఎల్లోరా గుహలు కేవలం పురాతన కట్టడాలు మాత్రమే కాదు, ఇవి భారతీయ చరిత్ర, సంస్కృతి, కళలకు అమూల్యమైన వారసత్వం. ఈ నిర్మాణాలు ఆ కాలంలో రాజ్యమైన రాష్ట్రీకూట రాజుల కళా పోషణకు, వారి దైవభక్తికి నిదర్శనం. 1983లో యునెస్కో దీన్ని వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. మీకు కనుక ఈ కైలాస దేవాలయం యొక్క డాక్యుమెంటరీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.